ఏహే హైదరాబాద్ కింద తక్కువ రా ఒక్క బీచ్ తప్ప అంటుంటారు. జర్ర ఒక్క ఏడాది ఒప్పుకోబట్ట రాదుండ్రి గామురిపం కూడా తీరబోతుంది గాని అవు సిటీ శివారు కొత్తవాళ్ళు కూడా అందాల బీచ్ రాబోతుంది మళ్ళా. ఒక 2-3 months లో వర్క్ కూడా స్టార్ట్ అయింది. 1 year లో నగర వాసులకు అందుబాటులో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ తీసుకురావడానికి చెప్తున్నది ఎవరో కాదు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సారు. ఓ బయట దేశం కంపెనీ తోటి మాట ముచ్చట కూడా వచ్చింది. చెప్పునే పనులు చాలు చేస్తారట గవర్నమెంట్ ప్రైవేట్ పొత్తుల. ఖర్చు ఎంత కావచ్చు సారు? దాదాపుగా 350 కోట్లతోటి ఓ చెరువు తయారు చేసి నీళ్లు నింపి ఒడ్డుకు ఉసుక కుప్పలు పోసి కూకొనే కుర్చీలు పండుకొని బెంచీలు వేస్తే పూల సొక్కాలు తొడిగి గుండ్రటి టోపీలు పెట్టుకొని జలకాలు ఆడుకుంటా మస్తు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఒక 10 ఎకరాలు లేక్ డెవలప్ చేస్తున్నాం. మిగిలినంతా కూడా బీచ్ డెవలప్మెంట్ ఉంటది. ఆ లేక్ లో ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్, హోటల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి గోవాకు పోతే ఏ విధంగా అనుభూతి పొందుతామో ఆ అనుభూతి పొందాలనే ఉద్దేశంతో చుట్టూరా హోటళ్లు, నీళ్ల మీద తేలే విల్లాలు, సినిమా టాకీసులు, పార్కులు, ప్రకృతి స్పా సెంటర్లు ఇట్లా ప్రతి ఒక్కటి పెట్టిస్తారట పబ్లిక్ దిల్కుష్ అయ్యేటట్టు.